ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఎవరి బలం ఎంత, ఎవరి వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయి, ఇలాంటి వివరాలు మా కొలీగ్ సత్య అందిస్తారు. అమెరికా అంటే ఆటలు కాదు, దాంతో పెట్టుకుంటే వాచిపోతుందని చెప్పడానికి ఈ B-52 బాంబర్సే ఇప్పుడు ఒక ప్రధాన వెపన్గా చెప్పాలి. ఇరాన్ను ఇప్పుడు అమెరికా ప్రధాన ఆయుధంతో కొడుతోంది. ఈ B-52 బాంబర్లను తీసుకొచ్చి ఇరాన్పై బాంబులను, టన్నుల కొద్దీ బాంబులను జారవిడుస్తోంది. అసలు ఏమిటి ఈ B-52 బాంబర్స్, వాటి రోల్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇవి చాలా స్ట్రాటజిక్ బాంబర్లు, న్యూక్లియర్ వార్ హెడ్లను ఇవి మోసుకెళ్ళగలవు. కన్వెన్షనల్ వెపన్స్ను కూడా ఇవి క్యారీ చేసి టార్గెట్ని కొట్టగలవు. హై ఆల్టిట్యూడ్ బాంబింగ్ చేయగలదు, అలాగే లో లెవెల్ బాంబింగ్ కూడా దీనికి సాధ్యమే. ఈ B-52 బాంబర్లు షాక్ ఇచ్చే రేంజ్లో ఉంటాయి. వాటితో ప్రత్యర్థులకు రిస్క్, ఎందుకంటే దాని రేంజ్ అలాంటిది కాబట్టి. ఆ రేంజ్ గురించి కూడా చూద్దాము. B-52 బాంబర్ల రేంజ్ 8,800 మైళ్ళు, అంటే 14,080 కిలోమీటర్లు. సింగిల్ రైడ్లో, అంటే ఒక్కసారి టేకాఫ్ తీసుకుని ఇది పైకి వెళితే 30 గంటల పాటు ఇది గాల్లోనే ఉండగలదు. అంత ఫ్యూయల్ ఉంటుంది, అంతసేపు ట్రావెల్ కూడా చేయగలదు. 30 గంటలు గాల్లో ఉండగలదంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అమెరికా నుంచి ఎగిరి ఇరాన్ వచ్చి, ఇరాన్లో బాంబులేసి తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయి, మళ్ళీ కావాలంటే ఇంకొక రౌండ్ కొట్టగలిగే అంతసేపు ఇది గాల్లో ఉండగలదు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేశామా ప్రపంచాన్ని ఇది చుట్టేసి రాగలదనమాట. దీని సామర్థ్యం అంత పెద్దది. అంతేకాదు, గాల్లోనే దీన్ని రీఫ్యూయలింగ్ కూడా చేసుకునే సామర్థ్యం ఉంది. ఇది కిందకి దిగి ఫీలింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫ్రీ స్పేస్కి వెళ్ళిందంటే, గాల్లోనే మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకుందంటే, మళ్ళీ కంటిన్యూగా అనేదర్ 30 hours ఇది కంటిన్యూగా ఫ్లై అవ్వగలదు అనమాట. ఇంత పెద్ద భారీ యుద్ధ విమానం కావడంతో పేలోడ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో B-52 బాంబర్లో పేలోడ్ ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం. దీని పేలోడ్ 31,800 కేజీలు. ఇమాజిన్, 31,000 కేజీలు ఎట్ ఏ టైం. అంత బరువు బాంబులు ఇది మోసుకెళ్ళగలదు. సాధారణ బాంబులు, క్రూయిజ్ మిసైళ్లు, న్యూక్లియర్ వెపన్స్, ఇవన్నీ కూడా ఈ B-52 బాంబర్లు భారీ స్థాయిలో మోసుకెళ్ళి ప్రత్యర్థులపై బాంబులను జారవిడవడం కాదు, కుమ్మరించేయగలదు. B-52 బాంబర్ వస్తుందంటే ఒక సిటీ మొత్తం ధ్వంసం కాక తప్పదు. ఇప్పుడు ఇరాన్లో 1700 లొకేషన్లలో ఈ B-52 బాంబర్లు మిసైళ్లు, బాంబులను జారవిడిచాయి. దీని వేగం కూడా తక్కువేం కాదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. B-52 బాంబర్ గంటకు 850 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 50,000 అడుగుల ఎత్తులో వేగంగా దూసుకుపోగలదు. అంతేకాదు, చాలా లో రేంజ్లో కూడా ఇది ప్రయాణించే వీలుంది. అయితే శత్రువులకు దొరకకూడదని 50,000 అడుగులోనే ఎక్కువగా ఇది ప్రిఫరెన్షియల్గా తీసుకుంటూ ఉంటుంది. ఈ B-52 బాంబర్ శత్రువుల గుండెల్లో దడ పుట్టించక మనదు. అయితే ఇందులో ఎంతమంది క్రూ మెంబర్లు ఉంటారు? ఇంత పెద్ద ఫ్లైట్ని ఆపరేట్ చేయాలి, మరో పక్క బాంబుల్ని జారవిడవాలి అంటే దానికి సంబంధించి ఇందులో కేవలం 5 మాత్రమే ఉంటారు. 5 క్రూ మాత్రమే ఉంటారు. పైలట్, కో పైలట్, వాళ్లతో పాటు రడార్ నావిగేటర్ ఉంటాడు, అలాగే ఒక నార్మల్ నావిగేటర్ కూడా ఉంటాడు. ఈ 4 పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆఫీసర్ కూడా ఉంటారు. వీళ్ళ 5 వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చేస్తారు. 1950లో ఈ B-52 బాంబర్ ప్లేన్లను తయారు చేశారు. దాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రధాన యుద్ధాల్లో ఈ విమానాలు తమ సేవలు అందిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ విమానాలను అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏవియానిక్స్, ఇంజన్స్, వెపన్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ అన్నీ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నారు. 2050వ సంవత్సరం వరకు ఈ B-52 బాంబర్లకు తిరిగేలేదు. అంటే 100 ఏళ్ల పాటు ఇవి అమెరికాకు సేవలు అందిస్తాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏ యుద్ధంలో అయినా సరే ఈ B-52 బాంబర్లు వస్తున్నాయంటే ప్రత్యర్థి దేశాలు వణికిపోవాల్సిందే.